డిజిటల్ యుగం వచ్చాక ప్రతి ఒక్కరూ తమ ప్రతిభను ప్రపంచానికి చూపించుకునే అవకాశాలు పెరిగాయి. అలాంటి అవకాశాల్లో యూట్యూబ్ ఒక ప్రధాన వేదికగా నిలిచింది. అనుభవం, జ్ఞానం, అభిరుచి ఏ రంగంలో ఉన్నా సరే వీడియో రూపంలో అది ప్రేక్షకుల ముందుకు తీసుకురావచ్చు. ఈ నేపథ్యంలోనే నా అన్వేషణ అనే యూట్యూబర్ చేసిన ప్రయాణం ప్రత్యేకంగా నిలుస్తోంది. నా అన్వేషణ అనే పేరుకు తగినట్లుగా ఈ యూట్యూబర్ చూపించే ప్రతి వీడియోలో ఒక రకమైన పరిశోధన స్పష్టంగా కనిపిస్తుంది. జీవితం, సామాజిక సమస్యలు, మనోభావాలు, ట్రావెల్, సైన్స్ లేదంటే రోజువారీ విషయాలైన ప్రతి అంశాన్ని లోతుగా అన్వేషించి సాధారణ ప్రేక్షకుడికి అర్థమయ్యేలా వివరించడం ఈ ఛానల్ ప్రధాన లక్షణం. ఇక్కడ చూపించే కంటెంట్ను చూసినప్పుడు జస్ట్ ఇన్ఫర్మేషన్ కాకుండా కొత్తగా ఆలోచించే కోణం కూడా లభిస్తుంది. ఈ యూట్యూబర్ వీడియోలో మాట్లాడే భాష అప్పుడప్పుడు కొంచెం ఇబ్బంది కలిగించినా అందులోని ఆలోచన మాత్రం అందరికీ చేరువవుతోంది. యూట్యూబ్లో చాలా ఛానల్స్ ఉండొచ్చు, కానీ ప్రజలు ఎక్కువగా నమ్మకమైన, స్పష్టమైన కంటెంట్ను కోరుకుంటారు. యూట్యూబర్ నా అన్వేషణ వీడియోలో భాష ఎలా ఉన్నా ప్రపంచాన్ని చూసిన ఫీలింగ్, ప్రపంచం గురించి తెలుసుకునే అవకాశం ఉండడంతో ప్రేక్షకుల మద్దతు రోజురోజుకు పెరుగుతోంది. అయితే తాజాగా నా అన్వేషణ మహేష్ బాబు అభిమానులకు క్లాస్ పీకడం చర్చనీయాంశంగా మారింది. తాజాగా వారణాసి టైటిల్ రివీల్ ఈవెంట్లో జరిగిన ఒక సంఘటన పెద్ద చర్చకు దారితీసింది. మహేష్ బాబు అభిమాని ఒకరు బీర్ బాటిల్ను తలకు కొట్టుకుని రక్తం వచ్చేటట్లు చేశాడు. ఆ రక్తాన్ని మహేష్ బాబు ఫోటోపై తిలకంలా దిద్ది తన అభిమానాన్ని చూపించాలని ప్రయత్నించాడు. నా అన్వేషణ యూట్యూబ్ ఛానల్ నిర్వాహకుడు అన్వేష్ అక్కడ జరిగిన ఘటనను చూసి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దృశ్యం చూసిన అన్వేష్ భారత యువతలో పెరుగుతున్న వెకిలి చేష్టలపై మండిపడ్డారు. అభిమానం పేరుతో ఇలాంటి పిచ్చి పనులు చేస్తే చివరికి నష్టపోయేది యువకులు కాదు, వారి తల్లిదండ్రులేనని స్పష్టం చేశారు. ప్రపంచం వేగంగా ముందుకు దూసుకెళ్తున్న ఈ కాలంలో ఇండియన్ యువత మాత్రం ఎందుకు ఇలాంటి అర్థం లేని పనులు చేస్తున్నారని ప్రశ్నించారు. అభిమానం మంచి విషయమే, కానీ అది అతి చేసే స్థాయిలో చేస్తే జీవితాలు నాశనం చేసుకుంటారని హెచ్చరించారు. ఇలాంటి చేష్టలు చేస్తే హీరోలకు ఏమాత్రం నష్టం ఉండదు. వారు చేసే సినిమాలు, రెమ్యునరేషన్ మరింత పెరుగుతాయి. కానీ అభిమానుల కోసం ఒక మంచి మాట కూడా చెప్పకపోవచ్చు అని అన్వేష్ చెప్పుకొచ్చారు. ఈ సంఘటన మళ్ళీ అభిమానం పేరుతో అతిగా ప్రవర్తిస్తున్న యువత గురించి చర్చకు దారితీసింది. అభిమానానికి గౌరవం ఉండాలి, కానీ అది అజ్ఞానంగా మారకూడదని అన్వేష్ లాంటి వారు అంటున్నారు. ఇంకా అన్వేష్ ఏమన్నారంటే, ఇప్పుడంతా ఏఐ యుగం, ప్రపంచం వేగంగా మారుతున్న ఈ సమయంలో నెలకు 10 లక్షలు సంపాదిస్తున్న యువకుడిగా నేను చెబుతున్న విషయం ఒకటుంది. నా తల్లిదండ్రులను నేను చాలా బాగా చూసుకుంటున్నాను, కానీ కొంతమంది యువత మాత్రం వీరాభిమానంతో బీర్లు బద్దలు కొట్టుకోవడం, తమకు తామే గాయాలు చేసుకోవడం చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు బాధ్యత ఎవరిదని ఆలోచించాలి. చివరికి కష్టపడేది వారి తల్లిదండ్రులే. ప్రపంచం ముందుకు పరుగులు తీస్తోంది. ఏఐ దాదాపు అన్ని ఉద్యోగాలకు సవాలు విసిరింది. ఎన్నో జాబ్స్ మాయమవుతున్నాయి. ఇలాంటి సమయంలో పిచ్చి పనులు చేస్తూ ఉండకూడదు. ఏదైనా ఒక పని నేర్చుకోండి, ఒక స్కిల్ సంపాదించండి, లేకపోతే భవిష్యత్తులో ఏమీ చేయలేని పరిస్థితి వస్తుంది. ముఖ్యంగా జెన్జీ తరం మరింత జాగ్రత్తగా ఉండాలి అని చెప్పుకొచ్చారు. ఈ వీడియో బయటకు రాగానే నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. ఒకరైతే, అన్నా నువ్వు మోటివేషన్ ఇస్తే వాళ్ళు మారిపోతారు, అలా అయితే మేము ఏం చేస్తాం, కొంతమంది అలానే ఉండాలి, అసలే ఇప్పుడు ఉద్యోగాలు చాలా తక్కువగా ఉన్నాయి అని కామెంట్ చేశారు. ఈ కామెంట్కు వేలల్లో లైక్స్ వచ్చాయి. మరికొందరు మాత్రం నా అన్వేషణ చెప్పిన మాటలను అంగీకరిస్తూ ఇప్పటికైనా మారుతామని కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. హీరోలను అభిమానించడం సహజం. సినిమాల్లో కనిపించే వారి నటన, స్టైల్, డైలాగ్స్, పాటలు చూసి యువత ప్రత్యేకంగా ఆకర్షితులవుతారు. ఈ అభిమానం ఆనందాన్ని ఇస్తుంది, మనసు రీఫ్రెష్ అవుతుంది. తమకు నచ్చిన వ్యక్తిని చూసి ప్రేరణ పొందే అవకాశం కూడా ఉంటుంది. అందుకే హీరోలకు అభిమానులు ఉండడం తప్పు కాదు. కానీ సమస్య ఎక్కడ వస్తుందంటే, ఈ అభిమానాన్ని కొంతమంది తప్పుగా అర్థం చేసుకుంటారు. అభిమానిని అని చెప్పుకుంటూ తమ జీవితాన్ని పక్కకు పెట్టి పూర్తిగా హీరో మీదే జీవించడానికి ప్రయత్నిస్తారు. సినిమా రిలీజ్ అయితే హడావిడి చేస్తారు, కటౌట్లు కడతారు, పాలు పోస్తారు, రచ్చ చేస్తారు. సోషల్ మీడియాలో ఇతర నటులను, వారి అభిమానులను దూషిస్తారు. ఇలా అనవసరంగా ఘర్షణలు సృష్టిస్తూ అభిమానం పేరుతో పిచ్చి వాళ్ళలా ప్రవర్తిస్తారు. ఇలాంటి ప్రవర్తనతో అసలు ఎవరికీ ఉపయోగం ఉండదు. హీరోలకు కూడా ఇలాంటి అభిమానం ఇష్టం ఉండదు. అభిమానం పేరుతో దురుసుతనం, హింస, రచ్చ మాత్రం ఎవరూ కోరుకోరు. ఓ హీరో కోసం తమ కుటుంబాన్ని, చదువును, పనిని పక్కకు పెట్టడం జీవితం పాడు చేసుకోవడమే అవుతుంది. మనకు ఒక హీరో ఇష్టం ఉండవచ్చు, ఆ హీరోను ప్రోత్సహించవచ్చు, కానీ ఆ అభిమానం మన జీవితాన్ని తప్పుదోవ పట్టించకూడదు.
అభిమానం అంటే మంచి పనులు చేయడానికి స్ఫూర్తి కావాలి, కష్టపడే మనసు రావాలి, మన లక్ష్యాలను చేరుకోవడానికి ఉత్సాహం రావాలి. అప్పుడే ఆ అభిమానం నిజమైన అర్థాన్ని పొందుతుంది. కాబట్టి హీరోలకు అభిమానులు ఉండడం తప్పు కాదు, కానీ అభిమానం పేరుతో పిచ్చి పనులు చేయడం మాత్రం పూర్తిగా తప్పు. అభిమానం మనసులో ఉండాలి, పనుల్లో కాదు. మన జీవితమే మనకు ముఖ్యమని గుర్తుంచుకోవడం అత్యవసరం. ముఖ్యంగా యువతలో మార్పు రావాలి.